కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధానికి వస్తున్నా. మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నా. వీడియో తీస్తున్న సిన్ని కూడా వందనాలు తెలియవస్తున్నా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో పెడదాం. దయగలిగిన మా ప్రభా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రి సమయంలో ప్రభా దానియేలును వచ్చినటువంటి కొన్ని మాటలు వివరించడానికి నిలబడుతుండగా అయోగ్యులను, నా నోటిని, నా పెదవులను పవిత్రపరిచి ఈ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నన్ను బలపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశము దానియేలు ప్రార్థన. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు కాళ్ళలోని మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదేనము మనకి ఇవ్వబడినటువంటి వాక్యాంశము దానియేలు గ్రంథము, దానియేలు యొక్క ప్రార్థన. దానియేలు ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో మనం ఇక్కడ 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అంటే ఇటు శాసనము అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 6వ అధ్యాయము మొదట్లో దానియేలు తన యొక్క ఆ రాజ్యం అంతటిపై అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైనను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేశమును రాజు, యూదా దేశమును రాజు ఏం చేశాడంటే 120 సంస్థానాలుగా విభజించి ఆ 120 సంస్థానాలకు 122 20 కాదు 122కి అధిపతులను నియమించాడంట. 120 మంది అని అక్కడ రాసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక ఇద్దరిని అక్కడ కింద యాడ్ చేసినట్లుగా ఉంది. అక్కడంట దానియేలు ఆ 120 మంది సంస్థానములకు 120 మందిని ఏర్పాటు చేసి వారి మీద ఒక ముగ్గురును ఏర్పాటు చేసి ఆ ముగ్గురు మీద మళ్ళా దానియేలుని ఏర్పాటు చేస్తాడు. అంటే 122 మంది దానియేలుని వదిలేస్తే 122 మంది అక్కడ సంస్థానాల మీద అధిపతులుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరి మీద అధిపతి దానియేలు. అంటే ఈ 120 మంది ఇద్దరిని చెప్పాలి. ఆ ఏది జరిగినా ఆ ఇద్దరు వచ్చి దానియేలుకి చెప్పాలి. ఆ రాజ్యము ఆ రీతిగా ఏలుబడి జరుగుతూ ఉంది. ఆ దినాలలో ఈ యొక్క ఆ 120 మంది సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులందరూ వారి యొక్క ప్రవర్తన కానీ, వారి యొక్క ఆలోచన కానీ, వారి యొక్క దేవుని ఎరగనటువంటి స్థితిని కానీ మనం చూస్తూ ఉంటాం. దానిని బట్టి ఎవరైనా ఒక అధికారంలో ఉంటే సంపాదించుకోవాలి. మనం అంటాం కదా 4 రాళ్ళు వెనకేసుకోవాలని. అలాగే ఇప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోవటం అంటే కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 4 రాళ్ళు వెనకేసుకోవడం కాదు, కానీ దేవునికి మనం దూరం అయిపోతూ ఉంటాము. ఎప్పుడైతే అవినీతికి పాల్పడతామో, ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చమో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే పేద స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి వెళతామో, ఎప్పుడైతే మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అందలం ఎక్కించినప్పుడు మనము మన పాత స్థితిగతులు అంతా మర్చిపోయి ఒక ఆఫీసర్ క్యాటరు ఒక మంచి పొజిషన్లోకి మనం వెళ్ళిన తర్వాత మన స్థితిని మర్చిపోయి ఏం చేస్తూ ఉంటారు? లోకంలో ప్రజలందరూ వాళ్ళు లంచాలకు పాల్పడుతూ ఉంటారు.
బలాల కింద చేయబట్టడం అంటారుగా, పాల్పడుతూ అనేక విధాలుగా సంపాదిస్తానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ 120 సంస్థానాల్లో ఉన్నటువంటి ఆ ప్రధానులందరూ అలాంటి వాళ్ళే. వాళ్ళకి నీతిమంతుడైనటువంటి దానియేలు పైన అధికారిగా ఉండటం వల్ల ఆయన రాజుకు భయపడలేదు, లేకపోతే ఈ 120 మంది సంస్థానంలో ఉన్న అధిపతులకు భయపడలేదు, ఆ యొక్క రాజు కూడా ఆయన భయపడలేదు. ఒక దేవునికి భయపడేటువంటి వాడు దానియేలు. అలాంటి దానియేలు అవినీతి ఎక్కడ జరగకుండా ఆ దేశమంతా ఆ సంస్థానాలన్నీ తిరుగుతూ ఆయన చేస్తున్నటువంటి ఆ పరిస్థితి వీళ్ళకి మెచ్చకుండా వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, రాజు దగ్గరకు వెళ్ళి ఈ 4వ వచనంలో అంటాడు, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఏం చేస్తున్నారంట వాళ్ళు ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడైన ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాను. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనంలో అంటాడు, ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడై ప్రధానులోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక అతని రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించాడు. ఎందుకు రాజు వీళ్ళందరి మీద అధిపతిగా చేశాడంటే దానియేలు కంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో ఉన్నా మన యొక్క బుద్ధి మంచిగా ఉంటే శ్రేష్టమైనటువంటి అంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మనం ఏం చేస్తూ ఉంటామంటే క్షణము మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. ఏదైనా ఒక సులువుగా డబ్బులు వచ్చే మార్గము ఇవాళ చూస్తూ ఉంటాము. అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ టిఫిన్ బండిలో లేకపోతే ఇంకెక్కడైనా బాగా ఏదన్నా అమ్ముడుపోతూ ఉన్న దగ్గరికి అందరూ వస్తూ వెళ్తూ ఉంటారు కదా, అక్కడ నుంచుంటారు. నుంచుని టిఫిన్ చేసి వచ్చేటప్పుడు వారు వెళ్ళేటప్పుడు చెయ్యిలా పెడతాడు, వచ్చే వాళ్ళకి అలాగే ఉంటాడు. అంటే ఈజీ మార్గం డబ్బులు సంపాదించుకుంటారు. వాడు ఎక్కడో తిరగాల్సిన పని లేదు, అక్కడ నుంచుంటాడు, చెయ్యి ఆపుతూ ఉంటాడు. ఎవరో ఒక 4 పోయినా ఒకడన్నా 10 రూపాయలు ఇస్తారుగా. అలాగా ఈజీగా డబ్బులు సంపాదించడం ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డారా, నిన్న మేము ఎక్కడికో కారులో అనుకుంటూ వెళ్ళాము. నా పక్కన ఒక అతను కూర్చొని ఉన్నాడు. కారు అక్కడ ఆపాము. ఆపంగానే వచ్చాడు ఒక పెద్ద ఆయన, ముసలాయన. వస్తే ఆయన చెయ్యి ఇలా పెట్టించాడు. ఎంతసేపు చూసినా వెళ్ళలేదు అతను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను చూస్తే నా జేబులో చిల్లర అనేది లేదు. సరే ఈ పక్కన ఉన్న ఆయనకి ఎంతో కందించి పంపించవయ్యా అని చెప్తే ఆయన జేబులో ఎత్తి ఎక్కడో 10 రూపాయలు ఉంటే ఇచ్చి పంపించాడు. అంటే సునాయాసంగా డబ్బులు సంపాదించే విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దానియేలు అంట వారు శ్రేష్టమైనటువంటి బుద్ధి గలవాడు. దేవుని యొక్క భయభక్తుల విషయంలో ఎటువంటి మచ్చ కళంకము డాగు లేకుండా ఆయన శ్రేష్టమైనటువంటి వాడిగా ఈ దేవునికి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఎలాంటి బుద్ధి కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన ఆరాధించే విషయంలో ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినప్పుడు ఒక విధంగా, సమస్యలు పోయిన తర్వాత ఒక విధంగా మనం ఉండకుండా దేవుని సన్నిధిలో నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనము దీనులమై ఉన్నామో దేవుడు ఏం చేస్తాడు, మనలను తోకగా ఉన్న వాళ్ళని తలగా నిలబెడతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆ యొక్క దావీదు ఎక్కడ ఉన్నాడు, గొర్రెల దొడ్డులో గొర్రెలు మేపుతూ ఉన్నాడు. అలాంటి దావీదుని తీసుకుని వచ్చి ఆయన మహారాజుగా చేశాడు. ఎందుకంట దేవుని పట్ల ఆయనకి శ్రేష్టమైనటువంటి భక్తి ఉంది, ఆ యొక్క మక్కుటమైనటువంటి ప్రేమ ఉంది. ఆయన ఆరాధించే విషయంలో ఆయన ఎటు తొలగకుండా ముందుకు వెళుతూ ఉన్నాడు. కనుకే సౌలును పక్కన పెట్టి దావీదుని రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ దానియేలు కూడా తన యొక్క ఆ యొక్క నడవడిలో కానీ తన యొక్క ప్రవర్తనలో కానీ ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇక్కడ అంటున్నాడు. మనం ఒకసారి ఈ 2వ వచనం చూద్దాం. వారిపైన 3 ప్రధానులుగా నియమించను, ఆ 3లో దానియేలు ముఖ్యుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 120 సంస్థానాల్లో 2 ఉన్నారు. ఆ 2 మీద మళ్ళా దానియేలు ముగ్గురు కలిపి 122 మంది అక్కడ ఉండగా వారిలోనంత శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దానియేలు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ దానియేలు గ్రంథమును మనము పరిశీలన చేస్తూ ఉంటే ఇదంతా ఈ నెబుకద్నెజర్ రాజు యోధా దేశం మీదకి 3 సార్లు దండయాత్ర చేసినప్పుడు ఫస్ట్ దండయాత్ర 605లో జరిగిందంట. అప్పుడు జరిగినప్పుడు 605లో ఆయన వచ్చినప్పుడు క్రీస్తు పూర్వము ఫస్ట్ దఫా వచ్చినప్పుడు దానియేలుని ఇంకా షడ్రకు మిషక్కు అబేద్నెగోను తీసుకెళ్ళాడంట. మళ్ళా రెండవసారి వచ్చినప్పుడు యెహెజ్కేలును ఇంకా కొంతమందిని ఆసారి తీసుకుని వెళ్ళాడంట. మరలా ఆ రెండోసారి వచ్చింది 537 క్రీస్తు పూర్వం వచ్చాడు. తర్వాత మూడోసారి 586లో వచ్చాడు. మళ్ళా అప్పుడు ఏం చేశాడంటే మిగిలిన వాళ్ళు కొంతమంది దేవుళ్ళు నిలబడుతున్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని మందిరాన్ని సమూలంగా పడవేసి ఆ రాజు ప్రజలందరూ తీసుకుని వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా వెళ్ళినటువంటి దానియేలు నిత్యము ఈ పడిపోయిన మందిరం గురించి దరిదాపు 68 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట దేవుని సన్నిధిలో. ఎట్లా చేశాడు? 68 సంవత్సరాలు యథావిధిగా ఇక్కడేం రాశాడు? 6:10లో ఏముంది? 6:10లో ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిగాను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటికి గదికి కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరము పడిపోయింది. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధి ప్రజలకు దూరం అయిపోయింది. కాబట్టి దానియేలు చెరగనిపోయాడు. అక్కడ ఉండి యెరూషలేము తట్టు కిటికీలు తీసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమ్మకంగా దేవుని సన్నిధిలో శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనను విన్నటువంటి ఆయన యొక్క నిజాయితీని, ఆయన స్థితిగతులను ఎరిగినటువంటి రాజు ఆయన ఏం చేస్తున్నాడు? అధిపతిగా, ప్రధానమంత్రిగా ఆయన ఉంచాడు. అలా ఉంచడమే కాదు కానీ ఈ యొక్క కొంతమంది ఈ సంస్థానంలో 120 సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు దానియేలు మీద కుట్ర చేసి ఏదో ఒక హేతువు ద్వారా దానియేలుని మనము ఈ పరిస్థితుల నుండి తప్పించాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డారా, రాజు దగ్గరకు వెళ్ళారు. ఒక శాసనం తెచ్చారు. ఆ రాజుకు తప్ప ఎవరికి మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశం లేకుండా దేశమంతటి మీదకి శాసనం తెచ్చాడు. అయితే ఆ శాసనం ఉండగా, అందుకే అంటాడు ఇంటి శాసనం అని, ఆ శాసనం ఉండగా దానియేలు ఏం చేస్తున్నాడు? అంతకుముందు ఎలా ప్రార్థన చేశాడు, అంతకుముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉన్నాడు, ఆ రీతిగానే యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ దానియేలుని చెరగొని పోయినప్పుడు దానియేలు అంటాడు, రాజు ఇచ్చినటువంటి ఆహారం మాకు అక్కరలేదు. అది రాజు ఇచ్చే ఆహారము తను మంచిది కాదు అని ఇచ్చినటువంటి వాడు. మనం చూస్తాము, ఒకరోజు ఒక రాజుగారి ఇంట్లో మనకు భోజనం పెడితే వాళ్ళు ఏది పెట్టినా బంగారమేరా, మనం ఎప్పుడు ఇది తినమని చెప్పి మనం ఏం చేస్తామో కడుపారా తింటాం. అవునా కాదు? మనం ఎప్పుడైనా రాజు భోజనం మనం చేసామా? పదండి తిందామని చెప్పి అందరం తింటాం. ప్రియ దేవుని బిడ్డారా, వీళ్ళు శ్రేష్టమైనటువంటి రాజు భోజనాన్ని తిరస్కరించి మాకు శాఖధాన్యాలు కావాలని చెప్పి అక్కడ నపుంసకుడితో వీళ్ళు మాట్లాడినట్టుగా, షడ్రకు మిషక్కు అబేద్నెగోలు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే వారి యొక్క మంచి నిర్ణయం తీసుకుని దేవునిలో ముందుకు వెళుతున్నారో వారిని దేవుడు కనుదృష్టించి వారిని అంచెలంచెలుగా ఆయన బలపరిచి నడిపించి తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఈ యొక్క దానియేలు తన యొక్క ప్రార్థనలో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. దానియేలుని సింహకోణంలో వేశారు. వేసిన తర్వాత రాజు రాత్రంతా నిద్ర లేకుండా తన యొక్క పరిస్థితి అంతటినీ ఆ యొక్క దానియేలు మార్చుకుని ఆ రాజు ఏ రీతిగా దానియేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఉదయకాలం లేచి ఆ గృహ దగ్గరకు వచ్చి ఒక మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట అది? తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గృహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక,
నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరుని మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా. నేను చాలా ప్రియ దేవుని బిడ్డలారా, రాజు తన యొక్క ఈ దానియేలును గురించినటువంటి ఆ చింత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇంత నీతిమంతుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత స్థితిలోనికి నేను తీసుకుని వస్తే దానియేలుకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి రాత్రంతా నాట్యములు జరగకుండా రాజు నిద్రలేని పరిస్థితిలో రాజు ఉండి ఉదయకాలమున పొద్దున పెందలకడనే వెళ్ళి ఆ యొక్క గృహ దగ్గరికి వెళ్ళి దానియేలుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇదే విషయాన్ని బాప్తిస్మమిచ్చే యోహాను విషయంలో కూడా మనం చూస్తాం. యోహాను నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు పంపించినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ హేరోదుకి ఇష్టము లేకపోయినా ఆ హేరోదియ తమ ప్రలోభాలను బట్టి ఆయనకి శాసనం విధించాడు, కానీ తన తల తీసుకుని రమ్మన్నాడు. కానీ ఆయన అంటే ఈయన భయం కలిగినటువంటి వ్యక్తిగా కూడా మనము ఆ హేరోదుని చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు కూడా దానియేలు విషయంలో కూడా రాజు ఎంతగానో కలత చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంటే ఒక నీతిమంతుల్ని అన్యాయంగా ఏదైనా శిక్ష విధించినప్పుడు రాజుల సహితము భయపడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రభువుకు తీర్పు తీర్చేటప్పుడు ఆ యొక్క పిలాతు దగ్గరకు తన భార్య ఒక ఉత్తరం పంపిస్తుంది. ఈ పొద్దు ఆ నీతిమంతుని గురించి నేను ఒక కలగన్నాను, ఆయనకు నువ్వు ఎటువంటి శిక్ష విధింపవద్దు అని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పిలాతు ఆ ప్రజలకు అప్పగించి తన చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. కాబట్టి నీతిమంతులకు ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు అది ఎవరి ద్వారా వాటిల్లినా దానికి ప్రాయశ్చిత్తం ఉండదని ఎరిగి భయపడినటువంటి స్థితిని మనం చూస్తాం. కాబట్టి తన యొక్క స్థితిలో దానియేలు తన యొక్క ప్రార్థనలో ఏ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడో, ఏ రీతిగా ఆయన స్తుతించాడో మనం చూద్దాం. 9వ అధ్యాయము 1వ వచనం నుండి మనము చదువుతూ ఉంటే దానియేలు 9వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. 4వ వచనం నుండి 9:4. అమ్మా, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి మొక్కుకొనదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం అని పాపులమును దుష్టులమును అయిన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన 22 వచనాల వరకు ఉంది. 22 వచనాల వరకు దానియేలు తాను చేస్తున్నటువంటి ప్రార్థనలో దానియేలు ముఖ్యంగా అడుగుతున్నది ఏంటంటే, మా ప్రజలను, మా రాజులను, మమ్ములను క్షమించండి. యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ, నీ కొరకు నీ విషయమై తప్పిదం చేశాము, నీ విషయమై తిరుగుబాటు చేశాము, నీ విషయమై మేము శరీర సంబంధంగా మేము జీవించాము. కాబట్టి మమ్ములను, మా ప్రజలను, మా పరిస్థితులన్నింటినీ, మా రాజులను మీరు క్షమించండి అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ 21వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి 20వ వచనం దగ్గర, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనమ యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. ఏం చేస్తున్నాడంట? ఎవరి కొరకంట? ప్రజల కొరకు. ఆ యొక్క పర్వతం అంటే యెరూషలేము కొరకు, తర్వాత మా యొక్క ప్రజల తన జనుల యొక్క పాపం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమంట?
ఆ విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21వ వచనం దగ్గరికి వచ్చేవారికి, నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానమైన గాబ్రియేలు అనే ఒక మనుష్యుడు సాయంత్రపు బలు అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. చాలా చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంట, ప్రకాశమానమైన గాబ్రియేలు అనే మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నన్ను ముట్టెను, నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దానియేలు తన యొక్క ఆ యొక్క ప్రార్థన ముగించక ముందే ప్రార్థన చేస్తూ ఉండగానే ఇక్కడ జవాబు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. 20వ వచనంలో ముగించబడింది. 21వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుని యొక్క గాబ్రియేలు వచ్చి ఆయనను ముట్టి, అంటే ఒక మనిషి ఇట్లా తట్టినట్టుగా అతడు నాతో మాట్లాడి ఈ సంగతులు నాకు తెలియజేసి తనను, దానియేలు, నీవు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. కావున ఆ సంగతి నీ తెలుసుకొని నీకు కలిగిన దర్శనమును గ్రహించుము. ఎప్పుడంట దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగానే 23వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆయన నా ప్రియుడు, ఆయన ప్రార్థన మొదలు పెట్టాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ గాబ్రియేలుకి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. నా ప్రియుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పి అక్కడ గాబ్రియేలుని పంపించినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ 40 దినాలు మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాము. మన ప్రార్థన ఏ విధముగా ఉంటుంది, మన ప్రార్థనకు జవాబు వస్తుందా, మన ప్రార్థన వల్ల ప్రయోజనం ఉంటుందా లేదా, మనలను మనం పరీక్ష చేసుకోవాలి. అనేకమైనటువంటి మాటలు మనం వింటున్నాము. కాక సింహపు నోళ్లను దీంట్లో ఏం చేస్తారు, గృహలో పడేసినప్పుడు ఆ యొక్క సింహపు నోళ్లను మూసినటువంటి దేవుడు, దానియేలును సజీవుగా ఉంచినటువంటి దేవుడు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థన అంతా విన్న తర్వాత వెంటనే గాబ్రియేలుకు దేవుడు ఏం చేశాడు, నా ప్రియుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన ప్రారంభించాడు అని చెప్పి అక్కడ 23 ఏమంటాడు, నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయాలని ఆరంభించినప్పుడు ఈ సంగతి చెప్పడానికి ఏం చేశాడంటే దేవదూతని పంపించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఏ విధంగా ఉంది? కొర్నేలిని మనం చూస్తాము అపోస్తుల కార్యాల్లో 10వ అధ్యాయంలో ఉంటాడు. ఆ కొర్నేలి కూడా తన ప్రార్థన ముగిస్తూ ఉండగానే దేవుని యొక్క దగ్గర నుండి జవాబు వస్తుంది. కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ విన్నపములు దేవుని సన్నిధికి చేరినవి అని చెప్పి అక్కడ ఆయనకి ఒక స్వరం వినబడుతూ మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది భక్తులు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. హిజ్కియా కూడా ఆ మరణ వార్త విన్నప్పుడు ఏడుస్తూ ఉండగా వెంటనే జవాబుని అక్కడ పొందుకుంటాడు. కాబట్టి అనేక మంది ప్రార్థనలు మనం వింటూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు కూడా తన యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క 9:1 నుండి చూద్దాం ఒకసారి. మళ్ళా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము. మాదీయుడకు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజయ్యను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయ్యున్నవని గ్రంథమందు గ్రహించి తిని. హల్లెలూయా. ఈ దానియేలంట తన యొక్క ఆయనను బంధించి ఆయనను చెరలో ఉంచినప్పుడంట, ఆయన చెరలోనికి వెళ్ళేటప్పుడు ఈ యిర్మీయా గ్రంథాన్ని తీసుకుని వెళ్ళాడంట. ఈ 9వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పబడే మాట అదే. ఆయనను ఒక చెరలో ఉంచినప్పుడు ఆయన వెళుతూ ఈ యిర్మీయా గ్రంథాన్ని తీసుకుని వెళ్ళాడంట. ఆ యిర్మీయా గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 70 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి అక్కడ తెలియపరచబడుతూ ఉండగా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని గ్రహించి యెరూషలేము వైపు డోరు తీసి ఏం ప్రార్థన చేస్తున్నాడంటే ఇదే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా,
నేను చెరలో ఉండగా నేను చదివాను ఇర్మియా ఆ యొక్క గ్రంథాన్ని. ఆ గ్రంథంలో ఏముందంట, 70 సంవత్సరాలు అయిపోయింది యెరూషలేము మందిరం పడిపోయి, దాని కొరకు ఎవరు ప్రార్థన చేయట్లేదు, పట్టించుకోవట్లేదని అక్కడ విన్నపాలు చేస్తూ ఉన్నట్లుగా ఈ చదివాడు. దానిని ఎత్తి ఇక్కడ ఈ గోడ తట్టు ఇదే ఈ కిటికీ తెరిచి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని దగ్గర ఆ వాక్యాన్ని గూఢార్థాలు కలిగినటువంటి దేవుని మాటలను చదవాలి. చదువుతూ ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క అవసరత బైబిల్ గ్రంథంలో మనకు ఉంటుంది. నీ అవసరత ఏది ఉంది, నీకు అనారోగ్యంగా ఉంది, రక్తస్రావం ఉంది, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, రక్తస్రావం స్వస్థపరచావు ప్రభా, నన్ను స్వస్థపరచు అంటావు. నీకు జ్వరం వచ్చింది, పేదలు అతను స్వస్థపరచావు ప్రభా, నన్ను కూడా స్వస్థపరచు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తాం. లేకపోతే ఇంకా ఏదైనా సమస్య వచ్చింది, ప్రభా అగ్నిగుండంలో నుంచి అడ్రక్కులు బయటికి తీసావుగా ప్రభా, అంతకంటే ఎక్కువైనటువంటి శ్రమలో నేనున్నాను ప్రభా, అయా వారిని తప్పించావు ప్రభా అని చెప్పి నన్ను కూడా తప్పించు నాయన అని చెప్పి ప్రార్థన చేయాలి. అంటే మనం కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా దేవుని వాక్యం దగ్గరికి మనం వెళ్ళాలి. ఈయన్ని ఏం చేస్తున్నారు, తీసుకుని వెళ్ళి చెరలో పడేశారు. చెరలో బందీగా పడేశారు దానియేలుని. పడేసినప్పుడు ఏమన్నా ఒక్కడే వెళ్ళాడా, నన్ను వేస్తున్నారని భయపడ్డా? భయపడకుండా ఇర్మియా గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళాడంట. ఆ గ్రంథం అంతా చదువుతూ ఉన్నాడు. దాంట్లో రాయబడింది ఎన్ని సంవత్సరాలు అయింది మందిరం పడేసి అని చెప్పి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దాని కొరకు ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యథావిధిగా మరలా వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీలు తీసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఏ ప్రార్థన రాయలేదు. కాబట్టి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, యెరూషలేము పాడైపోయింది, యెరూషలేము ప్రజలు చలాచదురైపోయారు, యెరూషలేములో అసలు ఆ దేవుని బిడలనేవాళ్ళు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని అందరూ చెరగొనిపోబడినట్లు పరిస్థితి మనం చూస్తాం. ఆ పరిస్థితిలోనే ఎస్తేరు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మందిని చెరగొట్టినటువంటి పరిస్థితిలో దానియేలు తన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడమే కాదు కానీ ఆయన దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఇక్కడ దానియేలు ఏమంటాడు, దేవుడు ఏమంటాడు, నాకు ప్రియుడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఆ ప్రియుడు అంట ప్రార్థన చేస్తూ ఉండగా, బహుప్రియుడు, మామూలైన ప్రియుడు కాదంట, బహుప్రియుడు, నా ప్రియుడు ప్రార్థన చేస్తున్నాడని చెప్పి గాబ్రియేలుని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంతకుముందు ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రజల కొరకు, రాజులను క్షమించమని, ప్రజలు తిరుగుబాటు చేశారు ప్రజలను క్షమించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే, మన భర్త కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు, ఆ యొక్క ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరు ఆమె, విలియం, నాసాలో వెళ్ళింది కదా ఇందాక చూపిస్తున్నారా, సునీత విలియం. ఆమె ఒక 8 నెలల 9 నెలల క్రితం రావాల్సింది భూమి మీదకి. మధ్యలో ఈ అమెరికా వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్ చేశారంట, దానివల్ల వీళ్ళు గాల్లో ఉండిపోయారు 8 నెలల నుంచి. ఇప్పుడు ఇవాళ రాత్రి 2:30-3 గంటలకే సముద్రంలో ల్యాండ్ అవుతున్నారు వాళ్ళు. అయితే అంటే వాళ్ళు ఇంత మెడిసిన్ అని ఇస్తారు కొన్ని రోజులు, కానీ ఆ మెడిసిన్తోనే వాళ్ళు అప్పటి వరకు జీవిస్తారు, ఏం తింటారు కాబట్టి. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడో రావాల్సింది 8 నెలల క్రితం, ఇప్పుడు వరకు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఆమె కిందకి దిగగానే చనిపోద్దేమో, ఒకవేళ ఏమవుతుందా అని చెప్పి భయపడుతూ పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. దిగగానే ఆమె ముందు నాసాకి తీసుకెళ్ళి పరిస్థితి అంతా చెక్ చేసి, అంటే ఆమె ఇప్పుడు వరకు ఎలా ఉందంటే, గాలిలో కొన్ని వేల మీటర్లో పైకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయక్కర్లా, మనల్ని గాలి తీసుకెళ్ళిపోతుంది, ఇలా లేచి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ నాసా ఒకసారి మీరు కొడితే వస్తుంది. వాళ్ళు దాంట్లో ఉండి కూడా నడవకుండా ఎగురుతున్నారు, దేవదూతలాగా వాళ్ళంతా ఎగిరి ఇట్లా తిప్పుకొని ఇట్లా పైకి తీసుకుపోతూ ఉంటాయి. అంటే వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడించాల్సిన పని లేకుండా అలాగే ఉన్నారు, ఇప్పుడు వరకు గాల్లోనే లెగుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవయవాలన్నీ స్టక్ అయిపోతాయి, రక్త ప్రసరణ సరిగ్గా జరగదంట. కాబట్టి ఇవన్నీ నరాలు ఎక్కడెక్కడ పేగిసిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆమె రాగానే ముందు ఆమెను బంధిస్తారంట, బంధించిన తర్వాత నాసాకి తీసుకెళ్తారంట. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదవాలి, అప్పుడప్పుడు కొంచెం దేవుని మాటలు వింటూ ఉండాలి, వార్తలు వింటూ ఉండాలి, లోక పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుని ఆ విలియం గురించి ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అయ్యా నీ బిడ్డ నీ పక్షాన వెళ్ళింది,
ముగ్గురు మగవాళ్ళు వెళ్ళారు, ఏమో 4వ ఆవిడ. వాళ్ళ గురించి ఏం చెప్పలేదు, కానీ ఏం గురించి ఎక్కువగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలే ఏం చేయాలన్న ప్రపంచానికి, ఇప్పుడు ఈ హైందవ మతం వాళ్ళందరూ అంటున్నారు ఇదే మతము, తెల్లవారి మతం అని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మనము జీవశాస్త్రం గురించి కానీ ఏది తెలుసుకున్నా మన క్రైస్తవులు కనుక్కున్నదే. అమెరికా వాళ్ళు కానీ లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో నుంచి కానీ ఏమైనా అనుభవం దగ్గర నుంచి ఏమైనా అన్నీ క్రిస్టియన్కి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పటి వరకు చేశారు ప్రియ దేవుని బిడ్డలారా. దానివల్లే ఈ ప్రపంచం ఇలాగా ఉంది. కాబట్టి దానిని గుర్తెరగకుండా ఏదో విడివిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ప్రార్థన చేయాలి. ఆ ఇష్టమైన ప్రార్థన ముగించక ముందే దేవుని సన్నిధిలో జవాబు అనేది వస్తుంది. ఇంకొకసారి వచ్చింది అదే విషయము. 1 సమయాలు 7:6లో మనము ఒకసారి చూస్తే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనరే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలంట వాళ్ళు ఏం చేస్తున్నారు, మిస్పాకి వెళ్ళినప్పుడు అక్కడంతా నీళ్లు చేది ఆ నీళ్ళని ఏం చేస్తున్నారు, పారపోస్తూ ఉన్నారు. నీళ్లు తోడటం ఎందుకు, పారపోయడం ఎందుకు? ఎందుకంటేనంట వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటును బట్టి, వాళ్ళు చేసినటువంటి పరిస్థితులను బట్టి దేవుడు వారి మీద కోపగించుకున్నప్పుడు వాళ్ళంతా ప్రార్థన చేస్తూ, అయ్యా ఇవి నీళ్లు కాదు, ఇవి మా కన్నీళ్లు. కన్నీళ్లు వాళ్ళు కుండలతో దారపోస్తూ చూపిస్తున్నారు దేవునికి. అయ్యా మేము ఏడ్చి మా నీరు కళ్ళలో ఉన్న నీరు అయిపోయింది. ఇప్పుడు మేము ఆ చేది నీళ్లు బావిలో నుండి, అప్పుడు బావిలో 100 మీటర్లో ఉండే నీళ్లు, ఆ ఒక్క కడవ తోడాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ నీళ్లు తోడి వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళా కొమ్మరిస్తూ అక్కడ అంటున్నారు, ఇవి మా కన్నీరు అయ్యా, మేము ఎంతగా కన్నీరు కాల్చున్నామని నువ్వు చూడు నాయనా అని చెప్పి దృష్టాంతంగా దేవుడికి చూపిస్తూ ఉన్నారు. అక్కడ మళ్ళీ ఒకసారి చదవమ్మా. వారు మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునేది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుచూ వచ్చాను. చాలా మంచి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అదొక విధానమైనటువంటి ప్రార్థన, అదొక విధానమైనటువంటి ఉపవాసము, అదొక విధానమైనటువంటి ఆ దేవుడిని ఒప్పించేటువంటి పరిస్థితి. దేవుని దయగలిగినటువంటి వాడు కనుక ఏ విధంగా ఆయన దయ మన మీదకి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక ఉపాయం ఆలోచించి నీళ్లు తీసుకుని కుండలతో బ్రహ్మరిస్తూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇవి మా కన్నీళ్ళు అనుకోయా, ఇవి మా దుఃఖం అనుకోనైనా, ఇది మా వేదన అనుకో ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆ కన్నీటిని దేవుడు చూస్తాడు, ఆ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన పాపాలను మనము ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనము ఆ ప్రార్థన నుండి ఆ యొక్క మనకు వచ్చిన శ్రమల నుండి మనము బయటపడతాము. 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. అమ్మా అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను చాలా నిత్యము మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడా, మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా, మన ప్రార్థన ఆలకిస్తే మనకు జవాబులు వస్తూ ఉన్నాయా, మన కార్యాలు జరుగుతూ ఉన్నాయా, మనలను మనము పరీక్ష చేసుకోవాలి. ఏ దేవుని బిడ్డలారా, మన కార్యాలు జరగట్లేదు అంటే దేవుడు మన ప్రార్థన వినట్లేదు, దేవుడు మన మొర ఆలకించట్లేదు. ఏ విధంగా ఆలకిస్తాడు అంటే ఏదైనా ఒక ఉపాయాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఈ 40 రోజులు ప్రార్థన చేస్తున్నావు అంటే మామూలు ప్రార్థన కాదు. నీకు నచ్చిన విధముగా, అయ్యా నేను ఒక పూట భోజనం మానేస్తా,
అయ్యా లేకపోతే ఒక పూట నేను నీ సన్నిధిలో పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక రోజంతా ప్రార్థన చేస్తా, లేకపోతే అయ్యా ఇదిగో నేను పని చేసుకుంటున్నా, చిన్న ఉద్యోగం చేస్తున్నా కనుక ప్రభు తెల్లవారుజాము 4 నుండి 6 వరకు నేను ప్రార్థన చేస్తాను ప్రభు అని ఒక నిబంధన చేసుకుంటే వాళ్ళు నీళ్ళు ఎట్లా పోస్తూ దేవుడికి చూపించారో వారి యొక్క బాధను, దుఃఖాన్ని, వేదనని మనం కూడా అలాగే చూపించాలి. ఈరోజు ఉదయం 4:30 లేచాను. లేకగానే అమ్మగారు పక్కన ఉందిగా, ఏంటి టైం ఎంత అయింది అంది. 4:30 ఇదేంటి ఇప్పుడు లేచా ఉంది. ఆయన లేపాడు, నేనేం చేయను అన్నా. ఎందుకంటే రోజు 5కి లేచి ప్రార్థన చేస్తానా, రాత్రి ఉదయం అయితే ఈరోజు 4:30కి ఆయన లేపాడు. మనం ఏం చేస్తున్నాం, లేవడం హాల్లోకి వెళ్ళి ప్రభు అని చెప్పి 6 గంటలకు షిఫ్ట్ 10 నిమిషాల్లో ఇంకొక 10 నిమిషాలు ఉందనంగా ఆపాను. అప్పటి వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనం చేస్తూ, ఎందుకంటే అనేక సంఘాల్లో దిగుతూ ఉన్నా, అనేక సమస్యలు చెబుతూ ఉన్నారు. అందరి గురించి చేసుకుంటూ మోరకు ఆ వెంకటేశ్వరంగా అతను కౌలూరు ప్రభు అని చెప్పి బిడలు అని చెప్పి ప్రతి ఒక్కరి కోసం అంగలారుస్తూ ప్రార్థన చేస్తూ చివరికి నా కుమార్తె ముఖ్యాంశం నాకు. ఆమె ఏం చేస్తుందంటే ఇప్పుడు ముస్లింలు చేస్తారు కదా, గట్టిగా ప్రార్థన ఉపవాసం 6 లోపే ఏదైనా తింటే 6 తర్వాత తినకూడదు, తర్వాత మళ్ళా సాయంత్రం ఇంటూ 7 లోపే ఏదో అంటుంది అని దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా అంటే అన్నలాగా పోరాడుతుంది బిడ్డ కావాలని చెప్పి. కాబట్టి ఆమెకి సపోర్ట్గా మన ప్రార్థన కూడా ఉండాలి. ప్రభువా నా కుమార్తె అంగలారుస్తుంది ఆయన, దయచూపు నాయన అని చెప్పి ఎక్కువ సమయం ఒక అరగంట దాకా ఆమె గురించి చేసి కన్నీరు గాంచి ప్రార్థన చేసి, రే దేవుని బిడ్డారా, మన బిడ్డలకి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా, మన కుటుంబంలో వచ్చినా ముందు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తర్వాత ఎవరినైనా చేయమని నువ్వు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్రార్థన తర్వాత వస్తుంది, ముందు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని సన్నిధిలో మన యొక్క సమయాన్ని ఒక సమయం పెట్టుకుని నిర్దిష్టంగా ఆ సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను చెప్పే ఎన్నోసార్లు ఒక కుర్చీ వేసి ఆ కుర్చీ దగ్గర మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తానని, ఆ కుర్చీ మీద ఎవరు ఉంటారు? దేవుడు కూర్చుంటారు. కాబట్టి ఒక నమ్మకం, ఒక విశ్వాసం మనలో ఉంటే ప్రియ దేవుని బిడ్డారా, చూస్తున్న దేవుడు వాళ్ళకిలాగా దానియేలులాగా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ యొక్క జవాబు రాకపోయినా ఆ ప్రార్థన దేవుని దగ్గర కన్నా వెళతామని విశ్వాసం. కాబట్టి మన విశ్వాసాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఇప్పటికి కాకపోయినా కొన్నాళ్ళకైనా మనకు ఆ కార్యము చేస్తాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, రక్షించడానికి యెహోవా హస్తము తుడచ కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన సన్నిధికి వస్తున్నటువంటి మనము నిత్యము ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలి. మనం ఏం చేస్తామంటే దావీదు చేస్తూ ఉన్నాడు కదా, అయ్యా పాపంలోనే నేను పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భాన్ని ధరించింది. ఈ ప్రార్థన కాదంట దేవుడి దగ్గర చేయాల్సింది. నీ పాపమంతా ఆయన క్షమించాడు, నీకు స్వస్థతనిచ్చాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నిన్ను ఒక స్థితిలో నిలబెట్టాడు. ఇంకా నువ్వు అయ్యా నేను పాపినయ్యా, గర్భంలోనే నా తల్లి పాపంలో కలిగి, ఈ ప్రార్థన కాదంట దేవుని సన్నిధిలో చేయాల్సింది. దేవుని దగ్గర చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఇక్కడి నుంచి నీ అవసరతలు ఏంటి, ఇప్పటి వరకు నువ్వు దేవుళ్ళు ఎలా ఎదిగావు, ముందుకు ఎలా వెళ్తావు, ఏ విధంగా నేను అయ్యా ఈ విధంగా నేను వెళ్తా, నాకు ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థనకు ఒక దిశ లేకుండా పోయింది, అయ్యా ఇప్పుడు ఈ స్థిరమైనటువంటి ప్రార్థన నేను చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకుని మనం ముందుకెళ్తే ప్రియ దేవుని బిడ్డారా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడమే కాకుండా ఇక్కడ లోకాలు 2:36 నుంచి 38 వరకు మనము అన్న ప్రవక్తిని మనం చూస్తాం. ఆమెట 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది. తర్వాత ఏం చేసిందంట, 20 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రభు కొరకు కనిపెడుతూ ఉంది. అక్కడ మాట భలే రాశారు. 2వ అధ్యాయము 36వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన హన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 24 సంవత్సరాలు వెధవరాలయ్యండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయం పగళ్ళు సేవ చేసి ఉండేను. ఆ దినాల్లో ఒక 13 సంవత్సరాలకు పెళ్లి చేశారు అనుకోండి.
ఆమె 7 సంవత్సరాలు భర్తతో కాపురం ఉంది. తర్వాత ప్రియ దేవుని బిడ్డారా 20 సంవత్సరాలు ఇక్కడ ఎక్కడ ఉందంట? 84 సంవత్సరాలు. అంటే ఈ 13ను 7 20 తర్వాత అక్కడ 80 ఉందంటే మొత్తం ఎంత అయినట్టు అమ్మా? ఈ 13 నుంచి 80 సంవత్సరాలు ఉంది. 140 కాదు 80 అనుకుంటా. అక్కడ 13 సంవత్సరాలకి పెళ్లి చేస్తారు అనుకోండి, 7 సంవత్సరాలు కాపురం చేసింది మొత్తం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆమె 104 సంవత్సరాల దరిదాపు వెధవరాలుగా ఉండి దేవుని సన్నిధిలో దివారాత్రులు ఏం చేస్తుందంట? ఉపవాసముతో రేయి పగళ్ళు ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి దేని కొరకు ప్రార్థన చేస్తుందో ఆ దేవాది దేవుడు, ఆ రక్షకుడు, ఆ సృష్టికర్తను ఆమె చూడగలిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన యొక్క ఆశ, మనం ఏదో చూడాలనుకుంటాము. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలను, లేకపోతే కూతురికో కొడుకో పిల్లలు పుట్టాలను, లేకపోతే నా కొడుకు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలను మనం ఒక ఆశ కొని ఒక గోలుతో మనం ప్రార్థన చేస్తాం. అది 1 సంవత్సరమా, 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలు కాదు. కానీ దేవుని సన్నిధిలో ఏమిలాగా 80 సంవత్సరాలు చేయొచ్చు. ఒకవేళ 80 సంవత్సరాల తర్వాత ఈ ఆశే నెరవేరింది. ప్రభు అక్కడికి తీసుకుని రాబడ్డాడు. ప్రభు నా చేతులతో ఎత్తుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నాదా నన్ను నీ చేతుల మీదుగా పోనీయమని చెప్పి అక్కడ ఇంకొక ప్రవక్త కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుని సన్నిధిలో మనము మన ప్రార్థన ఆ ఫలితాన్ని మనం చూస్తాము. చివరిలో కానీ ఎప్పుడైనా కానీ ఆ ప్రార్థన ఫలితాన్ని మనము చూస్తాము. ఒకవేళ మన అవిధేయతను బట్టి చూడలేకపోతే మన బిడ్డల కన్నా ఆ యొక్క ప్రార్థన ఫలితం ఉంటుంది. వాళ్ళైనా అభివృద్ధి చెందుతారు. అప్పుడు ఈ యొక్క నయోమి ఏ రీతిగా మరుగున పడిందో, ఎప్పుడైతే బోయజు ద్వారా ఆ ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడు ఆ యొక్క చూస్తున్నటువంటి వారు, వాక్యం చదువుతున్నటువంటి వారు, వినేటువంటి వారు ఆమె ఎన్నో బాధలు పడింది. ఆ దేవుని సన్నిధిలో ఆ దీనమైనటువంటి స్థితిలో ఆమె అంగలార్చింది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా ఆమె స్థితి తర్వాత ఏమైంది? మెరుగుపడింది. ఆ ప్రార్థనకు, ఆ యొక్క ఆమె పడినటువంటి వేదనకు, భర్త చనిపోయి బిడ్డలు చనిపోయి దీన స్థితిలో ఆ యొక్క ఆమె మరలా తిరిగి తన యొక్క స్వదేశానికి వచ్చినప్పుడు గుర్తుపట్టలేనటువంటి స్థితిగా మారిపోయింది. అయినా ఆమె గురి నెరవేరింది. ఆ కోడలు బోయజు దగ్గర చేర్చబడి ఆ యొక్క రూతు ద్వారా ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రార్థన, మన మొర, మన విజ్ఞాపన దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు? గురిగా 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఒకే గురితో ప్రార్థన చేసింది. ఏంటంట? రక్షకుని చూడాలి, ప్రభు అయినటువంటి క్రీస్తుని నేను ఈ మందిరంలో చూడాలి. ఆమె అంట ప్రార్థన చేస్తూ ఒక మాట ఉందంట. ఏమైనంట? బంధువులు వచ్చారంట. ఆ బంధువులు వాళ్ళ కుమారుడికి పెళ్ళి అయిందంట. వారి యొక్క కుమార్తెకు వివాహాలు అయినాయంట. వివాహాలు అయినా కానీ వాళ్ళు మందిరంలోకి వచ్చి కనపడి అర్థమే కానీ ఏ మందిరంలో ఉండి అడుగు బయటికి వేయలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా వెయ్యకపోగా ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పరిస్థితులన్నీ మార్చబడ్డాయి. కానీ మందిరంలో నుండి బయటికి వెళ్ళలేదంట. ఒక మాట అందంట, నేను చనిపోతే అప్పుడు నా శవాన్ని మందిరం నుండి బయటికి తీసుకుని వెళ్ళండి అని ఒక నిశ్చలత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది ఈ ప్రవక్తని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? దానియేలు అయితే ఒక శాస్త్రమే వచ్చింది, ముఖ్యుడై ఉండి ఏమంటారు రాజుగారు ఏమంటాడు? దానియేలు నీకైనా బుద్ధి లేదా? శాసనం ఉంది, నువ్వు ప్రధానమంత్రివి, నువ్వే ఆ శాసనాన్ని తప్పితే ప్రజలు అలాగా అని చెప్పి అక్కడ రాజు మాట్లాడవచ్చు. అయినా రాజును కూడా పెడచెవిని పెట్టి శాసనాన్ని యథావిధిగా మరలా వెళ్ళి ఏం చేస్తున్నాడు? యెరూషలేము తట్టు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క యెరూషలేము ఎలాగా శిథిలమైపోయిందో, యెరూషలేము మందిరం ఎలా శిథిలమైపోయిందో మన యొక్క జీవితంలో కూడా ఆత్మీయ స్థితి మనం కూడా అలాగే ఉన్నాము. మన ఆత్మీయ స్థితి శిథిలమైపోతూ ఉందేమో, నానాటికి దిగజారిపోతూ ఉన్నామేమో, ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నామేమో, దేవుని సన్నిధిలో అంగలార్చకపోతున్నామేమో, దేవుని సన్నిధిలో నిస్సహాయమైనటువంటి స్థితిలోకి మనం వచ్చేసేమేమో. మనల్ని మనము పురుగొలుపుకోవాలి. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రతి మాట ఒకదానిని బట్టి ఒకటి లింకులాగా వస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా నీ ప్రార్థన ఆగదు. గంట కాదు, 2 గంటలు కాదు, నీ ప్రార్థన అనేది ఆగదు. ఆగకుండా ప్రార్థన చేస్తున్నావు అంటే నీ హృదయం ఏమైంది?
దేవుని ఆత్మతో నింపబడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నుంచి వాక్యం చెబుతున్నాం అంటే గొప్ప కాదు, కానీ దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, చదువుతున్నటువంటి వాక్యము, ఆ యొక్క భక్తులు చెబుతున్నటువంటి మాటలు, ఆ యొక్క అనేకమైనటువంటి గ్రంథాలు చదువుతూ అనేక విషయాలు చదువుతూ ఉన్నాం కనుక ఈ యొక్క గంట అయినా అరగంట అయినా లేకపోతే గంటన్నరైనా ఈ యొక్క నోరు ఆగకుండా అది వెళుతూనే ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మన ప్రార్థన చిన్న చిన్న ఆటంకాల వరకు, చుట్టాలు వచ్చారను సాయంత్రం కరెక్ట్గా మనం ప్రార్థన చేసుకునే టయానికి వీళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి మనవాడిని మాణిక్యం గారికి అప్పచెప్తారు. ఏం చేస్తుంది, ఇంకా వాళ్ళందరూ బయటికి వెళ్ళారయ్యా, నా ప్రార్థన ఆగిపోయింది. అవి చిన్న చిన్న చిక్కులు పెడుతూ ఉంటాడు సాతానుడు. కాబట్టి వాటిని జయించుకోవాలి. ఎన్టీ రామారావు అంట ఒకసారి భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన స్థలము దేనికో కావాల్సి గవర్నమెంట్కి అడగటానికి వెళ్ళారంట. వెళ్తే వాళ్ళు అన్నారంట, ఎన్టీ రామారావు గారు వచ్చారని చెప్పారంట భగత్ సింగ్ గారికి. చెప్తే ఆయన అన్నాడంట, ఆయనకంటే పెద్ద ఆయనతో నేను మాట్లాడుతున్నా, అది అయిన తర్వాత వస్తానని చెప్పండి అన్నాడు. హల్లెలూయా. అంటే ముఖ్యమంత్రి అప్పుడు ఆయన ఎన్టీ రామారావు గారు, ఈయన ఒక పాస్టర్ గారు. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, సృష్టికర్తతో ప్రార్థన చేసుకుంటాడంట భగత్ సింగ్ గారు. ఆ ప్రార్థన టైంలో ఈయన వెళ్ళాడంట. ప్రార్థన టైంలో వాళ్ళు ఎవరు పిలవరంట, బయటకు కూడా రాడంట. ఆ టైం ఒక టైం పెట్టుకుని ఆ టైంలో మరి ముఖ్యమంత్రి గారు కదా అని అబ్బాబు వీళ్ళు వెళ్ళారంట. వెళ్తే ఆయన కంటే గొప్ప ఆయనతో నేను మాట్లాడుతున్నానని చెప్పు, అది అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్తాడో అది చెప్తానని చెప్పి పంపించాడు. ఆయన పౌరుషంతో వెళ్ళిపోయాడంట, మళ్ళా రాలేదంట. అదే ఇప్పుడు వివాదంలో ఉన్నటువంటి ప్లేస్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఏ విధంగా ఉంది? మన ప్రార్థనకు ఒకవేళ ఇప్పుడు జవాబు రాకపోయినా దేవుడు దానిని సమస్తాన్ని ఏం చేస్తాడు, చక్కబెట్టి ఉంచుతాడు. నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ మనవళ్ళు మనవరాలైనా దాన్ని స్వతంత్రించుకుంటారు. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు ఇవ్వాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వరకు వాక్యమైన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో నాయన దానియేలు ప్రార్థన మేము విని ఉన్నాం. అన్నా నీ సన్నిధిలో ఏ రీతిగా నిలబడిందో మేము విని ఉన్నాం. ప్రభువా, నీ సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు నీళ్లు కుమ్మరించినట్లుగా ఏ రీతిగా విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారో మేము విని ఉన్నాం ప్రభువా. అయ్యా, దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగానే మిఖాయేలును పంపించి నాయన వెన్నుదట్టి ప్రభువా ఆ కార్యము జరిగించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మా ప్రార్థన ఆలకించండి నాయన. మా ప్రార్థన, మా విన్నపాలు, మా ఏడుపులు, మా యొక్క గోడు నువ్వు ఆలకించు ప్రభా. అయ్యా, మాతో ఉండు నాయన, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దానియేలుకి తోడుగా ఉన్న దేవా, ప్రధానమంత్రిగా నాయన ఎన్నో సంవత్సరాలు నాయన 98 సంవత్సరాలు మీ సన్నిధిలో నాయన చేసినట్లుగా మేము చూస్తూ ఉంటాం ప్రభు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ కాపుదల నుంచి మేము ప్రభువా నీ సన్నిధిలో మా అవసరతలన్నీ తీర్చుకోవడానికి మీరే కృప చేయమని, ప్రతి కుటుంబాన్ని 40 సంవత్సరాలు, ఈ 40 దినాలు నాయన ఈ దయగల రెక్కల చాటును భద్రపరిచి ఒక మంచి నాయన ప్రార్థనా పరులుగా, భక్తి పరులుగా ఈ బిడ్డలందరినీ నాయన మీరే తీర్చిదిద్దండి. ఒక సమయాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో నాయన ఒక మూలను కూర్చుని ప్రార్థించి ప్రభువా మనవులు పొందుకునే భాగ్యము మీరు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు